రోజుల నుంచి ఈరోజు ఒక థియేటర్కి పిలిచి మీడియాని కానీ అందరినీ పాటలు చూపించిన విధానం నిజంగా అబ్బురపరిచింది. చాలా కాలమైంది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఆ పాటలను అలా చూసి. ఇకపోతే ఇలాగ ఒక మంచి టీంని అందరినీ పిలిచి ఒక గ్రూప్ ఫోటో వెనక ఇటువంటి ఫంక్షన్ కానీ ఇదంతా జరగడం చాలా కష్టం. నిజంగా చెప్తున్నాను బ్రదర్, ఇది మామూలు కలయిక కాదు, మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకునే కలయిక. మీ దానికి తోడు మీ పాటలన్నీ చూస్తున్న మీడియా వాళ్ళందరూ కూడా ఫెంటాస్టిక్ విజువల్స్ అండ్ దగ్గర నుంచి అందరూ మన అనుకొని అందరూ మీకు జైలు కొట్టామన్నా. ఈరోజు మీ ద్వారా ఈ సాంగ్ రిలీజ్లు అవుతున్నాయి, క్యాసెట్ రిలీజ్ అవుతుంది, ఆడియో రిలీజ్ అవుతుంది. నిజంగా వింటేజ్ ఫీల్ మనం చూస్తూ ఉంటాం ఓటీటీస్లో. ఒక మలయాళం ఫిలిమ్స్ ఫోటో అయిపోయినాక మాట్లాడతాను. కూడా అద్భుతమే, క్యాసెట్ చూసి చాలా కాలమైంది. ఇకపోతే ఈ సినిమాలో ఇది ఇప్పటిదాకా 12 ఏళ్ల క్రితం క్యాసెట్లు రిలీజ్ ఉండే, 12 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మా ప్రభు అన్న ఆహ్వానం మేరకు వచ్చాను. వచ్చిన తర్వాత ఒక సరైన కార్యక్రమానికి వచ్చాను అనిపించింది. పాటలు చూసిన తర్వాత, విన్న తర్వాత. మరొక కారణం ఏంటంటే మా మిత్రుల్ని కలుసుకునే అవకాశం కూడా నాకు లభించింది. రామజోగ శాస్త్రి గారు మా ఇంటి పక్కనే ఉంటారు, నేను రోజు చూస్తుంటాయన్ని. అశోక్ అన్నని కలిసి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో ఎఫ్ఎన్సీసీలో కలిసిన ఒక కార్యక్రమానికి. తర్వాత అనంతతో మాట్లాడుతుంటాను కానీ మళ్ళీ ఇప్పుడు కలిశాడు. తర్వాత శ్యామ్తో కూడా మణికొండలే ఉంటాడు కానీ ఇలా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం, మేమందరం కలిసి మంచి చెడ్డలు కష్ట సుఖాలు పంచుకునే ఒక అవకాశం నాకు లభించినందుకు ప్రభన్నకు మనస్ఫూర్తిగా ఆ అవకాశం మీరు ఇచ్చినందుకు ప్రభన్నకు ధన్యవాదాలు. ఈ పాటలు మేము విన్నాము, ఇప్పుడు చూసాము ప్రత్యక్షంగా. నాకు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా అభినందించాల్సింది ఇమ్రాన్ శాస్త్రి గారిని. అంటే ఇంత వైవిధ్యభరితమైన సన్నివేశాలకు పాటలు రాసే అవకాశం మీకు వచ్చింది. అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరుచుకున్నారు. అంత వైవిధ్యంగా, అంత భిన్నంగా, అంత విభిన్నంగా పాటలు రాశారు. మీ పేరెంత విభిన్నంగా ఉందో మీ సాహిత్యం కూడా అంతే విభిన్నంగా ఉంది. ఇమ్రాన్ శాస్త్రి గారు, చాలా సంతోషం. ఒక పాటలో రాశారు, సముద్రం గురించి రాసిన పాటలో, చెమట చుక్కలు కలబోసి మరో సముద్రాన్ని నిర్మించానని. అదొకటి సముద్రం ఉంటే చెమట చుక్కలతో ఇంకొక సముద్రం ఏందన్న ఒక అభివ్యక్తి, చాలా చాలా గొప్ప అభివ్యక్తి మీకు. అట్లాగే ఎవరికి ఎవరు ఆ పాట కూడా చాలా లోతైన భావాలు, ఆ భావ వైశాల్యాన్ని చూసి నాకు తప్పకుండా మీ మీద సీతారామ శాస్త్రి గారి కృప, అనుగ్రహం, తప్పకుండా ఆశీస్సులు మెండుగా ఉన్నాయని నమ్ముతున్నాను. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు మాకు సమ ఉజ్జయనే చెప్పొచ్చు, అంత అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అట్లాగే మీకు సహకారం అందించిన మీరు ఎవరి బాణలకైతే రాశారో, ఎవరు సంగీతం జాన్ దా, ఒకసారి నీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎత్తు తక్కువ, లోతు ఎక్కువ, గొప్ప విషయం. ఎందుకంటే మా వరంగల్ జాన్ ఎక్కడ మీది? వరంగల్లో హన్మకొండ. మా స్వస్థల నుంచి వచ్చాడు. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. చాలా మంచి సంగీతం ఇచ్చావు. అన్ని బాణీలకు రాశారా? రాశాక బాణీలా? చాలా చాలా బాగుంది. అంటే తెలియకుండా ఉంది, అంత గొప్పగా ఉన్నాయి. అట్లాగే సినిమాకి నేపథ్య సంగీతం అందించిన వైశాఖ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా బాగా చేశారు. కొంచెం అలా రోమాంచితమైంది శరీరం వింటుంటే, కొన్ని ధ్వనులు వింటుంటే. చాలా మంచి భవిష్యత్తు మీ అందరికీ. ఈ సినిమా గురించి నేను అనుకుంటున్న రెండు మాటలు ఏంటంటే, రెండే మాటలు: నవ్యత, నాణ్యత. మళ్ళీ ఒకసారి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం మాకు ఇచ్చిన ప్రభన్నకు, అట్లాగే నిర్మాత రాంబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం. ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్యమైన కారణం ప్రభు గారు. నిజంగా చాలా కృతజ్ఞతలు మీకు. ఫర్ రీజన్స్ అంటే మాలో మేము కలుసుకుని బోస్ గారు చెప్పినట్టు మేమందరం ఇలా కలుసుకోవడం మీ వల్ల సాధ్యపడింది. రెండవది, చాలా ఆనందము, ఆశ్చర్యము, ఒక సర్ప్రైజ్కి లోనయ్యాను, ఒక ఉద్వేగానికి లోనయ్యాను అన్నది నా మాటలో మీకు తెలుస్తుంది. అంటే విభిన్నమైనటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు కావాలంటే మనం పక్క రాష్ట్రాల వైపు చూడటము,
మలయాళం సినిమాలను, తమిళం సినిమాలను, మరాఠీ సినిమాలను అనుకునే ఒక నేపథ్యం నుంచి ప్రయాణిస్తూ రకరకాలైనటువంటి కాల పరిణామాలకు లోబడి ఇవాళ రోజు ఇక్కడ నుంచున్నాము. నిన్నటి దాకా రేవు అనే సినిమా నాకు తెలియదు, బట్ ఇవాళ చూసి రేవు అనే సినిమా గొప్ప నమ్మకం కలిగింది. ఇందులో పనిచేసిన ఆర్టిస్టుల మీద అయితేనేమి, టెక్నికల్ టీం మీద అయితేనేమి ఒక భవిష్యత్ పైన ఒక భరోసా కలిగించేటువంటి ఒక టాలెంట్ పుష్కలంగా ఇక్కడ ఉందన్న ఒక నమ్మకం కలిగింది. నేను చాలా చిన్నవాడిని ఆ మాట అనడానికి, బట్ మీలో ఒకటిగా, ఒక సామాన్య ప్రేక్షకుడిగా, ఒక సినిమా ప్రేమికుడిగా రేపటి తరం వైపు ఒక భవిష్యత్తు పైన ఒక ఆశ, భరోసా కలిగేలాంటి ఒక మంచి నమ్మకాన్ని ఇచ్చింది ఈ ఈ ఈ అరగంట సేపు ఈ పాటల ప్రదర్శన. ఇది దమ్మంటే నిన్న మొన్నటి వరకు ఏమీ చప్పుడు లేదు, మీడియా తన చేతుల్లో ఉన్న ఏం చప్పుడు లేదు. ఇవాళ కూర్చోబెట్టి రండి, మేము చేసిన మా తయారీ ఇది, మా ప్రోడక్ట్ ఇది అని చెప్పేసి దమ్ముగా 4 పాటలు ప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ 4 పాటలు 4కి 4 ఆకట్టుకునేలా ఉన్నాయి. పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక 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 ఏమంటాం, ఉద్విగ్నతకి లోనయ్యేలాగా అందరినీ మనం కలిగించినటువంటి ముఖ్యంగా సూత్రధారి హరి గారికి మనం అభినందనలు తెలియజేయాల్సింది. తర్వాత అతను ఎంత టాలెంట్ అయినప్పటికీ ఇలాంటి ఒక వ్యవహార నిర్వహణగా దాన్ని సమకూర్చి అతన్ని చేసినటువంటి నిర్మాతలు, తర్వాత రాంబాబు గారు, మన ప్రభు గారు, వాళ్ళకు కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. జాన్ నా మనసు చూరగొన్నాడు, అలాగే ఇమ్రాన్ శాస్త్రి ఇద్దరు కూడా. అంటే ఒక సినిమాకి సింగిల్ గార్డ్గా ఒక రచయిత పనిచేసి అందరికీ తెలిసిన విషయం, మాలో మేము అనుకునే విషయమే, సభాముఖంగా అంటాను. ఒక సినిమా కథకి లోబడి ఒక సింగిల్ గార్డ్గా ఒక్క రచయిత పనిచేస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందన్నది మరొకసారి ఇక్కడ మనకి తేటతెల్లమైంది. ఇమ్రాన్ సార్ చాలా మంచి లైన్స్ రాశాడు. తర్వాత జాన్ గారు మ్యూజిక్ ఫస్ట్ పాటకి నేను ఫిదా అయిపోయాను. అంటే ఎక్కడొక్కడ, అంటే మీరు తప్పుగా అంటలేదు, తెలుగు సినిమాల్లో చాలామంది పరభాష సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ఆ మాటకొస్తే ఈ సినిమా కూడా రేపటి సంగీతం కేరళ అబ్బాయి అనుకుంటాను. బట్ ఎక్కడొక్కడ పిల్లి మెడలో గంట కట్టాలి, మన వాళ్ళని మనం ప్రోత్సహించకపోతే, అవకాశం ఇవ్వకపోతే మనలో ఉన్న టాలెంట్ బయటికి రాదు. జాన్ చేసినటువంటి 4 పాటలు, పైగా 4 పాటలు కొన్ని పాటలు రాసి కంపోజ్ చేశారంటే నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ రోజున చూనికి రాయించుకోవడమే కానీ రాసిన పాటలు కంపోజ్ చేసే టాలెంటు, అలాంటి ప్రయత్నాలు అదుగా జరుగుతున్నాయి. చేయలేరని కాదు. సో కొన్ని పాటలు అలా కూడా చేశారు. అలా చేస్తూ కూడా ఆకట్టుకునే స్థాయిలో ఆ పాటలు ఉన్నాయి అంటే ఆ తర్వాత రకరకాల ఇమోషన్లు. నా వరకు నేను చాలా లీనమైపోయాను, చాలా ఆనందించాను. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇమ్రాన్ జాన్, మీకు మా బోస్ గారు చెప్పడం మర్చిపోయిన ఒకటే మాట, ఐపీఆర్ఎస్ అని ఒక సొసైటీ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి. అలాగే నిజంగా ఈ చిత్ర యూనిట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచిగా ఏమంటాం రేవెట్టాలి అని చెప్పి బాక్సాఫీస్ దగ్గర ఆశిస్తూ మంచి విజయం దక్కాలి. ఇలాంటి ప్రయత్నం చిన్న లోపాలు ఉన్నా కానీ పెద్ద మనసు క్షమించి ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు జరిగేలాగా మన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలని ప్రోత్సహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ నమస్కారం. మనకు సమయం ఉన్నప్పుడు మనం రాసిన సినిమా కార్యక్రమానికి హాజరవ్వకపోవడానికి, మనకి సమయం ఉన్నప్పుడు మనం రాయని సినిమా కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక చిన్న తేడా ఉంది. మనకు సమయం ఉండి మనం రాసిన సినిమాకి హాజరవ్వలేదంటే వాళ్ళతో ఏదో తగాదా ఉందని అర్థం. మనకు సమయం ఉండి మనం రాయని సినిమాకి హాజరయ్యామంటే ఆ వ్యక్తులతో ఎంతో అనుబంధం ఉందని అర్థం. కాబట్టి మేము రాయని ఈ సినిమాకి హాజరయ్యామంటే, ఈ కార్యక్రమానికి హాజరయ్యామంటే ప్రభు గారితో మాకందరికీ ఉన్న అనుబంధం. మేమందరం పరిశ్రమలో వానమాలు దిద్దుతున్నప్పటి నుంచి వారు మమ్మల్ని ఆనవాలు కడుతూనే ఉన్నారు. అందరికీ పరిచయం చేశారు, వీలైనంత మందికి మా ప్రగతిని చాటి చెప్పారు, ప్రతిభను కూడా చాటి చెప్పారు. అందుకు సభాముఖంగా ప్రభు గారికి ధన్యవాదాలు మా అందరి తరఫున. అలాగే ఈ నిర్మాణంలో భాగం పంచుకున్న మురళీ గింజిపల్లి గారు కూడా మాకు, మా అక్కగారి ఇంటి దగ్గర వారు అమెరికాలో ఉంటారు. సో వారు కూడా మాకు చాలా ఆప్తులు. ఆ విధంగా ఈ సినిమాతో ఆత్మీయమైన అనుబంధం ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అందరూ ఆత్మీయులు కాబట్టి ఈ సినిమాకి గొప్ప విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇమ్రాన్ శర్మ గారిని చూస్తుంటే
ఇమ్రాన్ శాస్త్రి గారిని చూస్తుంటే నా గతం నాకు గుర్తొస్తుంది. నా ప్రవేశం కూడా సింగిల్ కార్డ్తో జరిగింది. ఆ సినిమాలో అన్ని రకాల పాటలు రాసే అవకాశం నాకు దక్కింది. కానీ ఈ సినిమాలో ఇమ్రాన్ శాస్త్రి గారికి దానికి పైపెచ్చు అన్ని రసాలు రాసే అవకాశం. మొదటి పాటలో వీరరసం, రెండవ పాటలో కరుణరసం, ఆ కోబలి పాటలో భయానక రసం, అన్నీ కలగలిపి నవరసాత్మకంగా ఆయన ఈ సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. ఇలా మంచి భవిష్యత్తు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం. ప్రభు డార్లింగ్ అంటాను నేను. ప్రభు నాకు ఫోన్ చేసి రేవు సినిమాకి అందరినీ పాటల రచయితల్ని పిలుస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలని చెప్పినప్పుడు నిజంగా చాలా సినిమా రేవు గురించి నాకేం తెలియకున్నా తమ్ముడు చంద్రబోస్ని, శాస్త్రిని, శ్యామ్ని, అనంత శ్రీరాముని కలుసుకోవాలనే ఆనందంతో ముందుగా నేను ప్రభుకే థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మేము కలవం, చాలా తక్కువ సమయాలు. ప్రప్రథమంగా ఈ సినిమా సంబంధించిన నిర్మాత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు, రాంబాబు గారు, తర్వాత డైరెక్టర్ హరి, ఇమ్రాన్ శాస్త్రి, జాన్, వీళ్ళదే ఇవాళ వీళ్ళే హీరోలుగా ఉన్నారు ఇక్కడ. టెక్నీషియన్స్ కానీ హరి, ఇందాక నుంచి అందరం హరి హరి అంటున్నాం, ఆ పేరు రిజిస్టర్ అవ్వటం లేదు. హరినాథ్ పులి డైరెక్టర్. హరి అంటున్నాం అందరం. అదే అది స్క్రీన్ నేమ్ పాపం అయిపోద్దేమో అట్లాగా. ఆర్టిస్టులను చూసినా, టెక్నీషియన్ చూసినా కూడా కొత్త నెత్తుటి సముద్రం ఒకే దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. సినిమా అంతా సముద్రమే. బహుశా జ్యువెలరీ కుటుంబాల మీదనే జరిగి ఉంటుంది. జ్యువెలరీ యొక్క జీవితాల మీద నేను బాగా స్టడీ చేసి ఉన్నాను. అంటే సముద్రం పక్కన మేము పుట్టలేదు, కానీ సముద్రం గురించి కానీ జ్యువెలరీ జీవితాల గురించి నేను బాగా తెలుసుకున్నాను. నేను ఆలుతోని కాదు కడలి అలలతోని సంసారం, ఆలుతోని కాదు కడలి అలలతోని సంసారం, పిల్లలతో కాదు శాప పిల్లలతో సంబరం, చెవులకు ఇల్లాలి గాజు సవ్వడి శానా దూరం, పైరగాలి లేదు దాని పైట గాలి లేదు, ప్రాణాలను మింగే తుఫాను గాలితో బేరం, జాలరి పాట విన జాలని పాట, కాలువగా జాలువారే కంటి కాలువ పాట. ఎప్పుడో నేను రాసుకున్న పాట సినిమాలో రాని పాటను సినిమా వేదిక మీద పాడినటువంటి మొట్టమొదటి వేదిక ఇది ప్రభు ఇచ్చిన వేదిక. మేమందరం అక్షరానికి సంబంధించిన ఆలం అన్నారు ఒక మిత్రుడు. ఆలను ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉందని చాలా గొప్ప మాట చెప్పినావయ్యా సతీష్. థ్యాంక్స్ టు సతీష్. గొప్ప కాయినింగ్ అది. అక్షరాలను కలిపిన వాడు ప్రభు. అక్షర ప్రభుత్వం సాగుతుంది ఇక్కడ, అక్షర ప్రభుత్వం కొనసాగుతుంది ఇక్కడ. ఏమైనా ఇలాంటి ఒక సందర్భాలు రావడం నేనైతే నాకు చాలా గొప్ప రోజుగా ఫీల్ అవుతున్నాను. నేను ఇలాంటి సినిమాలు ఇవాళ జరిగిన పద్ధతి కూడా క్యాసెట్, నేను జనరల్గా అయితే క్యాసెట్ మళ్ళీ ఇచ్చి వెళ్ళాలి, కానీ ఎందుకు ఈ క్యాసెట్ని చాలా టేబుల్ మీద చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలనిపిస్తుంది. అంటే ఒక దాసరి గారితో, రాఘవేంద్రరావు గారితో ఒక 15 ఏళ్ళు పూర్వం ఈ క్యాసెట్ విడుదల చేసినప్పుడు మేము ఎంతో ఆనందంగా ఉండేది. మళ్ళీ ఒక కొత్త ఆనందాన్ని ఇవాళ మేము చేకూర్చుకోవడం జరిగింది. అట్లాగే
పాటలు విడుదలయ్యే రోజు పాటల రచయితల్ని ప్రధాన అతిథులుగా చేసేటువంటి సంప్రదాయం కూడా చాలా తక్కువగా నేను చూశాను. బహుశా ఈ 30 ఏళ్లలో తమ్ముడు చంద్రబోసు నేను సినిమా ఫీల్డ్కి వచ్చి 30 ఏళ్ళు, 94. బహుశా ఇక్కడున్న వాళ్ళందరికంటే బహుశా నేనే పెద్దాన్ని. కాకపోతే ఇదంతా రంగే, నేనేమి యంగ్ కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అబౌట్ ఏజ్. ఇటువంటి పాటలకు కూడా ఆదిత్య మిత్రుడు వాళ్ళు దాన్ని తీసుకోవడం, దాన్ని ఇంత పెద్ద ప్రచారంగా చేయడం గొప్ప విషయం. ఇది ఒక మెగాస్టార్ ఉన్నటువంటి సినిమాకి బ్రహ్మాండంగా చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఒక కొత్త డైరెక్టర్కి, కొత్త నిర్మాతకి, కొత్త టెక్నీషియన్స్కి ఇంత పెద్ద వేదిక చేసి, నాకు తెలిసి మీడియా మిత్రులు కూడా ఇంతమంది హాజరు కావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ యొక్క విశాలమైన మీ మనస్సు, మీది విశాలమైన మనస్సుగా, సముద్రం లాంటి సినిమా కాబట్టి సముద్రం అంత మనసుతో వచ్చినారు మీరు. మీడియా వాళ్ళందరినీ, ప్రెస్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు బాగా కోరుకుంటున్నాను ఇటువంటి సినిమాలు గొప్ప సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, అవుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇట్లాంటి సినిమాలు అయిపోతే గొప్ప అదృష్టం, గొప్ప సంప్రదాయానికి శ్రీకారం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక నారాయణ రెడ్డి గారు సింహద్వారంగా ఉండవచ్చి అన్ని పాటలు రాసినట్టు, అట్లాగే తమ్ముడు రాశాడు, అనంత్, వీళ్ళందరూ రాసినారు అన్ని పాటలు ఒకే దగ్గర. నేను దాసరి గారికి రాసి ఉంటాను. గొప్ప అదృష్టం ఏంటంటే మొదటి సినిమాకి అన్ని పాటలు రాసే ఇమ్రాన్ శాస్త్రి గొప్ప అదృష్టవంతుడు. ఒక సిరివెన్నెలకి సినారేకి దక్కినట్టుగా గొప్ప విషయం. అట్లాగే అనంత్ కూడా దక్కింది అది. ఇవాళ మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ జాన్ పాట రాసినాక ట్యూన్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అది కొనసాగిస్తే చాలా మంచిది. ఒక ఇరుకులో పెట్టకుండా మీ మెరుపులు మీరు సృష్టించండి, దాన్ని నేను ఒక పద్ధతిలో చేస్తానని చెప్పడం ఒక సవాల్ లాంటిది. అది చాలా గొప్ప విషయం. అది నిన్ను ప్రధానంగా నేను అభినందిస్తున్నాను. మన సినిమా ఇండస్ట్రీలో కూడా పాట రాసిస్తే ట్యూన్ చేసేవాళ్ళు లేరని కాదు, అందరూ చేయగలరు. కానీ ఒక సంప్రదాయం అయిపోయింది ట్యూన్ ఇవ్వడం అనేది. ఈనాటి ఒక కొత్త సంప్రదాయాన్ని, కొత్త సబ్జెక్ట్ని, కొత్త సముద్రాన్ని, కొత్త జీవితాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ టీం అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాణ సారథిగా, ప్రొడక్షన్ నిర్మాణ పర్యవేక్షకుడిగా ఈ సినిమాని టేకప్ చేయాల్సినటువంటి అవసరం, ఆ సందర్భం ఎలా ఏర్పడిందంటే, అనుకోకుండా ఒకసారి నేను గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ దగ్గర ఆ అద్దె వసూలు చేసుకోవడం కోసం నేను వెళ్ళినప్పుడు పక్క అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి, సార్ నమస్కారం సార్ ప్రభు గారు అనుకుంటూ వచ్చారు. ఎవరండి మీరు అంటే, నేను ఇట్లా ఆర్టిస్ట్ అండి, రంగస్థలంలో స్టేజ్ మీద చాలా నాటకాలు వేస్తూ ఉంటాను, మీ మధ్య ఒక సినిమా చేశాను సార్ సరదాగా అని అన్నాడు తను. ఓకే అలాగా అన్నాను. దాని తర్వాత ఒక దీంట్లో సెల్ ఫోన్లో ఒక షో రీల్ చూపిస్తాం జరిగింది, ఒక 5 నిమిషాల షో రీల్ చూపిస్తాం జరిగింది. అది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది వెరీ గుడ్, చూద్దామండి అన్న. మీ సహాయం కావాలండి, మీరు ప్రోత్సహించాలండి, ఇలాంటి కొత్త సినిమా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందండి అన్నాను. ఓకే అయిపోయిన తర్వాత రండి చూద్దాంలేండి అన్నాను. ఆ విధంగా ఆ తొలిసారిగా ఆ సినిమాను నాకు చూపించింది మా హరి గారు. ఇందులో ప్రధాన విలన్ పాత్ర చేశారు, తను మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశారు, చాలా మంచి నటులు ఈయన. ఆ విధంగా ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూడటం జరిగింది. ఓకే లెటర్స్ ఎంకరేజ్ అనిపించింది. ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి జర్నీ 1 by 1 రావటం. సినిమా అయిపోయిన తర్వాత ఈ కుర్రోడు చాలా బాగా చేశాడే, ఇంత డిఫరెంట్గా ఉందా, ఎమోషన్స్ ఆర్ వెరీ ప్రాపర్లీ క్యారీడ్, టేకింగ్ చాలా బాగుంది, ఎవరు అనేటువంటి తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేవాడు హరినాథ్ పులి. చాలా చక్కగా, అంటే ఇది నేను మళ్ళీ మీరేదో చాలా గొప్పగా చెప్తున్నారండి, కోతలు కోస్తున్నారు, ఇది పెద్ద రేంజ్ సినిమా అనేటువంటిది కాదు అది. ఇందులో పెద్ద కాస్టింగ్ లేదు, అంతా కొత్త మొహాలు, ఏ ఒక్క మొహం కూడాను నోటెడ్ ఫేస్ లేదు. ఒకటేరా అది ఈ సార్ అలాగా ఒకటేరా నోటెడ్ ఫేసులు తప్పితే ఇంకా ఎవ్వరూ లేరు నోటెడ్ ఫేసెస్. బట్ ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్ తెచ్చుకోవాలి, ఎలాంటి కంటెంట్లో ఉన్న వెయిట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆర్టిస్టుల దగ్గర నుంచి తెచ్చుకున్న పర్ఫార్మెన్స్ చూసి స్టన్ అయ్యా నేను. సో ఇది చూస్తున్న టైంలో బాగుందండి అనుకున్నాం, ఓకే చూద్దామని అనుకున్నాం. అయితే నేను చూస్తున్నప్పుడు నాతో పాటు
ఒక చిన్న కంప్యూటర్లో ఆఫీస్లో ఉండేటువంటి కంప్యూటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు బాగుంది సార్ అనుకుంటూ సంకలు కొట్టి చప్పట్లు కొట్టినటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనే మా పర్వతనేని రాంబాబు. పర్వతనేని రాంబాబు చూశాడు. రాంబాబు చూసిన తర్వాత బాగుంది సార్, ఈ సినిమా బాగుంది సార్, మనం ఏదైనా అవకాశం వస్తే మనం చేద్దాం సార్. తనకి ఎట్లాగా ఆ సర్కిల్ ఉంది, మనం వీ విల్ ఎంకరేజ్ దిస్ ఫిలిం సార్, వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. సో ఆ విధంగా స్టార్ట్ అయింది జర్నీ. స్టార్ట్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ గ్యాదరింగ్ పీపుల్. ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి మేము మీడియా పరంగా హెల్ప్ చేయగలము, నలుగురు గెస్టులను తీసుకురాగలము, నలుగురు పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా అందరితో సినిమాని ప్రమోట్ చేయగలం. బట్ ప్రమోషన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. దానికంటే ముందు మనీ, డబ్బు, దీనికి ఈ సినిమాకి పెట్టిన ఖర్చు, వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకొని క్రౌడ్ పుల్లింగ్, ఫండ్ పుల్లింగ్ తోటి దీంట్లో నటించిన నటులు, యాక్టర్స్ వాళ్ళ ద్వారా సాధించుకున్నటువంటి డబ్బులతో తీసినటువంటి సినిమా తప్ప కోట్లు ఉండి తీసినటువంటి సినిమా కాదండి. ఎలాగనుకున్నప్పుడు తగినటువంటి వ్యక్తి మురళీ గింజుపల్లి, డాక్టర్ మురళీ గింజుపల్లి, మురళీచంద్ గింజుపల్లి ఎన్ఆర్ఐ. ఆయన ముందుకొచ్చి ఆయన సినిమా చూసి ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి బాగుంది సార్, ఇట్స్ అ కల్ట్ ఫిలిం, దీంట్లో ఒక కల్ట్ కంటెంట్ ఉంది, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒక ప్రేక్షకుని కూర్చోబెట్టుకున్నటువంటి కంటెంట్ ఉందండి అని చెప్పేసి తను ముందుకు రావటం జరిగింది. ఆ విధంగా దీనికి ఆర్థికపరమైనటువంటి అండదండ కూడా దొరకటంతో ఈ రోజున సినిమాని అన్ని విధాలుగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసి నవ్ వీఆర్ టేకింగ్ ఇట్ టువర్డ్స్ రిలీజ్ త్వరలో. ఆ విధంగా ఇట్ హ్యాస్ కమ్ అవుట్. ఇంత షేప్ తీసుకుంది. ఈ విధంగా మేము ఫస్ట్ రేవు అనేటువంటి దాన్ని రేవు పార్టీ అని చెప్పి సరదాగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది కాదు, ఒక చిన్న కర్టన్ రైజర్ లాంటి ఈవెంట్ ఒకటి చేసినప్పుడు ఆ ఈవెంట్కి ద గ్రేట్ ప్రొడ్యూసర్, యాక్టర్ అండ్ ద రియల్టర్, ద గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ మురళీమోహన్ గారు వచ్చి వారు ఆశీస్సులు అందజేశారు. అలాగే ద గ్రేట్ ఇండియన్ సినిమా అనే ఒక మలుపు తిప్పినటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఆ రోజున ఆ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసి తొలిసారిగా సినిమాకి అద్భుతమైనటువంటి ఆశీస్సులు అందజేశారు. దాంతోనే రేవు సినిమా అనేటువంటిది ఒకటి వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం, ఒక ఉధృతి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఆడియో రిలీజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఆడియో అంటే దట్ ఈస్ ద సబ్జెక్ట్ రిలేటెడ్ టు ద లిరిసిస్ట్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళకి సంబంధించి ఫస్ట్ లిరిసిస్ట్ దగ్గర నుంచి ఎంతోమందితో, అందరూ సంగీత దర్శకులతో మనకు ఒక చక్కని జర్నీ ఉంది. అలాగే లిరిసిస్టులు అందరూ కూడాను ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంది. నాకు ఆ థాట్ వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో 5 ఫోన్లు చేశాను. ఆ 5 ఫోన్లు ఈ 5గురికి చేశాను. ఈ 5 నిమిషాల్లో 5గురు కూడాను ఎస్ వీఆర్ కమింగ్ సాయి భయ్యా అని బాగా తప్ప నెక్స్ట్ ఎప్పుడు ఏమిటి అనేటువంటిది తప్ప మేము రాలేము, మాకు కుదరదు అనేటువంటి మాట లేదు. వీళ్ళందరితోటి నాకు ఎంత అభిమానమైనటువంటి, ఎంత ఆత్మీయమైనటువంటి జర్నీ ఉందో నేను చెప్పలేను. చిన్న తాజ్మహల్ సినిమాకి తను ఫస్ట్ టైం పనిచేస్తున్నప్పుడు చాలా చిన్న యంగ్ బాయ్, అలాంటి వాడు ఈ రోజున తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప లిరిసిస్ట్ అవుతాడని చెప్పేసినటువంటిది కాలానికి మాత్రం. నేను అప్పుడే అనుకున్నాను ఇతను చాలా పెద్దోడు అవుతాడని, కోస్తే అది కోతలే అవుతుంది. అందరం అనుకున్నాం ఒక జర్నీ. అలాగే సుద్దాల అశోక్ తేజ, నేను డైరెక్ట్ చేసినటువంటి నట సామ్రాట్ అనేటువంటి ఒక సీరియల్కి నాగేశ్వరరావు గారి మీద సాంగ్ రాయాలి. నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రను నేను బయోగ్రఫీ చేసినప్పుడు దాని మీద నాగేశ్వరరావు గారి మీద టైటిల్ సాంగ్ రాయాలి, నట సామ్రాట్ అని. ఆ టైటిల్ సాంగ్ రాయటం కోసం వచ్చారు. అంతకుముందు నాకు ఉత్తేజ్ వాళ్ళ మావయ్య అనేటువంటి సంగతి అందరికీ తెలిసిందే, అది తెలుసు. అంతకుముందు నుంచి కూడా తెలుసు నాకు. కల్లాని శ్రీధర్, కొమరం భీమ్ సినిమా, ఆ రోజు నుంచి కూడా తను నాకు మంచి మిత్రులు. ఆ రోజున నాకు ఆ సాంగ్ రాశారు, నట సామ్రాట్ సాంగ్. ఆ రోజు నుంచి కూడా వీ హెడ్ ఎ వండర్ఫుల్ జర్నీ. అలాగే ఇక అనంత్ శ్రీరామ్, వండర్ఫుల్. నాకు చాలా ఇక మాటలోనూ పాటలోనూ రెండిట్లో కూడాను ఎంతో గొప్ప చాతుర్యాన్ని కనబరిచేటువంటి అనంత్ శ్రీరామ్. ఇక శాస్త్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా చిలిపెంట శాస్త్రి గారు, నాకు ఈ మధ్య తెలిసింది. నేనేం చెప్పలేదు గురూజీ, నాకు అసలేం తెలియదు. నేనేం చెప్తారా అంటే శాస్త్రి గారిలో ఉన్న చాతుర్యం అట్లా నా మాటలోనూ రచనలోనూ ఉన్నటువంటి చాతుర్యమే కాకుండా వ్యక్తిగతంగా కూడా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమరు, అలాగే నటన పట్ల చిన్న చిలిపి ఆసక్తి, ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా శాస్త్రి గారిని చాలా గొప్పగా ప్రేమగా అభిమానిస్తుంటారు. వారు రావటం. ఇక తమ్ముడు కాసర్ల శ్యామ్,
కాసల శ్యామ్ నేను డైరెక్ట్ చేసినటువంటి సినిమా రిలీజ్ కాలేదనుకోండి, ఆ సినిమాలో డబ్బు 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 అంటూ ఒక డబ్బు మీద ఒక పాట రాశాడు, అద్భుతమైనటువంటి సాంగ్ రాశాడు. అదే కాకుండా తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటాం. తన గురించి ఎన్నోసార్లు నేను రాయటం, నా గురించి తను మాట్లాడటం. సో దిస్ ఈజ్ ఈ అనుబంధాన్ని పురస్కరించుకొని నేను పిలిచిన వెంటనే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి రావటం అనేటువంటిది రియల్లీ గ్రేట్. నేను ఇంకా చెప్పుకోవాలి, చాలామంది గురించి చెప్పాలి. ఇక ఆడియో రంగంలో ఆడియో అంటే ఈ రోజున ఆదిత్య అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి ప్రామిసింగ్ రిజల్ట్ ఇస్తుందో, నిర్మాతలకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుందో తెలుసు. మాట్లాడాను, ఒక ఫోన్ చేశాను, ఆదిత్య ఉమేష్ గుప్తా గారితో మాట్లాడాను. ఏం పర్లా, మా మాధవ్ చూసుకుంటారు, మా నిరంజన్ చూసుకుంటారు అని చెప్పారు. ఈ సినిమా విషయంలో మీకు ఒకటే చెప్తున్నా, లాభాలన్నీ మావి, బ్యానర్ మాత్రమే మీది. ఎందుకంటే మా దగ్గర నుంచి లాభాలు ఆశించేటువంటి స్థాయిలో ఆదిత్య మ్యూజిక్ లేదు. ఆదిత్య మ్యూజిక్ అంటే ఒక అగ్రశ్రేణి చిత్ర నిర్మాణ సంస్థ. కొత్తగా చేసినటువంటి వాళ్ళకి తరపున నేను ఎలా అండగా నిలబడ్డాను, మాకు అండగా మీరు నిలబడ్డారన్న నమ్మకం ఆయనతోనే మీతోటి మేము జర్నీ చేయడం జరుగుతుంది. మీరు అలా అనుకుంటున్నారు కానీ ప్యాకెటే అంతేనా మనీ మాధవ్, ఆ పంచ్ మామూలు పంచ్ కాదు, అది వాస్తవం కాకూడదు, అది కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరే మాధవ్ గారు, సభ వేదిక పరంగా చెప్పారు. వెరీ గుడ్, కమిట్ చేస్తున్నాడు. ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలి. ఐ విల్ టేక్ ఏ వెరీ ఫ్యూ మినిట్స్. ఎందుకంటే మామూలుగా ఒక సీజన్డ్ యాక్టర్స్ గొప్పగా నటించారు అంటే ఓకే, బాగా పేరున్న పేర్లు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి. కానీ ఈ కొత్త మొహాల్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి హావభావాలు పలకరించడం, దానికి తగినటువంటి స్క్రిప్ట్లో ఆ డిమాండ్ అనేది ఉండటం, యూ డోంట్ బిలీవ్ వీళ్ళేనా వాళ్ళు అనేటువంటిది మాత్రం మీకు ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. హీరోస్, ఈజ్ ద హీరో. 1 by 1 రెండయ్యా. వంశీ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి హీరో. తర్వాత రాజేష్, అజయ్, వీళ్ళిద్దరుది ఒక రిలేషన్, బాబామర్ల రిలేషను. అంటే వృత్తిపరంగా ఒక చిన్న కాంపిటీషన్ ఉండేటువంటి క్యారెక్టర్స్ వీళ్ళిద్దరి. కానీ సినిమా మొత్తానికి మెయిన్ వీళ్ళిద్దరు బ్రదర్స్. కానీ ఆ కథ అనేటువంటి దాంట్లో కూడా ఒక ఏమి గొప్ప మలుపులు ఉండేటువంటి కథ కాదు, జీవన పోరాటం. చేపలు పట్టుకోవడం, పెద్ద చేపకు చిన్న చేపకు, సమాజంలో కూడా పెద్దవాళ్ళకి చిన్నవాడికి పోరాటం అనేటువంటి నిత్యం జరుగుతూనే ఉంటుంది. అలాంటిదే పెద్ద చేపకు చిన్న చేప కోసం మధ్య జరిగేటువంటి ఒక పోటీ పోరాటం. ఆ పోరాటంలో ఎవరు ఎలా సాగించారనేటువంటి జీవితం. దీస్ టూ ఆర్ ద హీరోస్. థ్యాంక్ యూ. ఐ వాంట్ ద విలన్స్ టు కమ్. మన సినిమాల్లోనూ సమాజంలో చూస్తామో లేదో తెలియదు కానీ ఇలాంటి పొరికినా కొడుకులు ఉంటారా సమాజంలో, ఇంతటి దుర్మార్గులు ఉంటారా అని మనం అనుకుంటాము. వీళ్ళతో డైరెక్టర్ చేయించిన విధానం రియల్లీ వీ డోంట్ బిలీవ్. అసలు విలనిజంలో ఒక కొత్త యాంగిల్స్, కొత్త కాన్సెప్ట్స్ చూపించారు. చూడటానికి ఇంత సింపుల్గా, ఇంత డౌన్ టు ఎర్త్గా ఉన్నారు వీళ్ళు. నిజంగా దొంగ నా కొడుకులు అద్భుతంగా చేశారు. అట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఒక తెర మీద ఒక విలన్ క్యారెక్టర్ అనేటువంటిది నడుస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే ప్రేక్షకుడు తిట్టుకుంటాడో ఇడియోను, ఆ తిట్టుకున్నప్పుడు సూర్యకాంతం గారు కనుక గయాలి పాత్రలు చేసినప్పుడు సే దొంగముండ చంద్రమతిని అడవికి పంపించవే అని చెప్పేసి ప్రేక్షకులు థియేటర్లో జరిచారు. ఆ విధంగా ఇలా వీళ్ళని చూసి ప్రేక్షకులు తిట్టుకునే స్థాయిలో వీళ్ళ విలనిజం అనేటువంటి తెలిసిన వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు కూడా. సుమేష్ హేమంత్ వీళ్ళిద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇక మా విలన్ అన్నాడు గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అద్భుతంగా ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు, గొప్ప రంగస్థల నటులైన. వీరి పేరు డాక్టర్ యాంథోనీ గారు. ఈయన ఆల్రెడీ చాలా సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు వారు. సీనియర్ యాక్టర్, వండర్ఫుల్ వాయిస్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు వారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకెవరెవరు వీళ్ళందరూ కూడా నటించారు. ఇక అందరూ ప్రతి ఒక్కళ్ళు నటించారు. ఇక ఇవాళ ఆడియో ఫంక్షన్ సర్మాన్ శాస్త్రి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జాన్. సో ద డే ఈజ్ మ్యూజిక్ డే కాబట్టి వాళ్ళకి వీళ్ళు పద్మవ్యూహంలోకి వదిలినట్టు నన్ను వదిలినారు ఇంతమంది మాట్లాడిన తర్వాత. ముందుగా విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వెనకట మనం విన్నాము ప్రభువుల ప్రాపకంలో కవులు ఉండేవాళ్ళని. ఇప్పుడు ఈ ప్రభు గారి వల్ల ఈ వేదికపై ఈ కవులందరూ మేము రావడం జరిగింది. అట్లాగే ఎక్కడెక్కడ తిరిగినా నావలన్నీ రేవుకు రావాల్సిందే, ఈ సాహితీ నావలన్నీ ఈ రేవు అనే వేదిక మీదకి రావాల్సిందే అని ముందు రాసిపెట్టి ఉందేమో. అందుకని గురుతుల్యులు పెద్దలు, నా సీనియర్లు, నాకు మార్గం వేసిన పాటల బాట వేసిన వీళ్ళందరితో పాటు వేదిక మీద నేను కూర్చోవడం
నా అదృష్టంగా నేను భావిస్తూ ఈ రేవు చిత్రం నిజంగా చాలా విజువల్స్ కానీ కెమెరా డైరెక్షన్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇమ్రాన్ శాస్త్రి, జాన్ మూడున్నారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా కలిసి వీళ్ళిద్దరిలోనే ఉన్నారు. అందుకనే అంత అద్భుతంగా అన్ని వర్గాలకు తగ్గట్టుగా రాశారేమో పాటలు. చూస్తే సాంప్రదాయాన్ని వాళ్ళ జీవన విధానాన్ని అన్నీ చెప్పే విధంగా సినిమా ఉంది. అద్భుతంగా రాశారు, అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. మా వరంగల్ ఆ పేరు మళ్ళీ నిలబెడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ గారికి హరినాథ్ పులి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ వేదిక పైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభన్నకి మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న రచయితలందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు ఇక్కడ చలనచిత్రానికి సంబంధించిన అవార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఆస్కార్తో సహా. సో అవార్డులన్నీ నాకే వచ్చినట్టుగా భావిస్తున్నాను. నా మొదటి చిత్రాన్ని ఇంతలాగా ఇంతమంది రచయితలు వచ్చి నన్ను ఆశీర్వదించడం అనేది నిజంగా పూర్వజన సుకృతం. మా స్వర్గీయులు సీతారామ శాస్త్రి గారు, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నా మీద ఉంటుందని భావిస్తున్నాను. ఈ చిత్రానికి నాకు అవకాశం ఇచ్చిన హరినాథ్ నాకు దగ్గర ఒక 6 ఏళ్ళ నుంచి మిత్రుడు. అతను నన్ను ఏం నమ్మాడో తెలియదు, నేను అతని నమ్మకాన్ని ఎంత నిలబెట్టానో తెలియదు. కానీ వీళ్ళందరూ చెప్తుంటే ఎక్కడో ఒక మూల ఒక చిన్న ఆశ, రేపు పొద్దున్న మళ్ళీ మేము కలిసి పనిచేయడానికి కానీ కలిసి ట్రావెల్ చేయడానికి ఈ రేవ్ అనేది ఈ వేదిక అవుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే ప్రభు గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సినిమాని మీ భుజాల మీద మోసి ఇలా ముందుకు తీసుకురావడం అనేది చాలా రేర్గా జరిగే విషయం. అందుకు మీకు మొత్తం టీం తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్, ఇంకా మా యాక్టర్స్, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి నిజంగా పాదాభివందనాలు. ఒక చిన్న సినిమాని మీరు ఇంతగా ఎంకరేజ్ చేసి మీ ప్రోత్సాహం అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం లేదు, నేను ఎందుకు చెప్పమన్నానంటే వెనకమాల పడవ సెట్ ఒకటిను ప్లస్ మీరు ఎదురు చూసుంటారు, అట్లాంటి సెట్ ఒకటి బాగా భారీ ఏర్పాట్లతో అన్నీ పెట్టుకుని బయట పెట్టేశారు. లోపలికి అలౌ చేయలేదని వాళ్ళ కష్టాన్ని గుర్తించుదామని చెప్పి నేను చెప్పమన్నాను. అందుకని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం కదా, అది ఏర్పాటు చేయడం కుదరపోవటం వలన ముఖ్యంగా ఇంతమంది ప్రభు గారు ఫోన్ చేయగానే ఒక ఫోన్తోనే అందరూ వచ్చి ఆశీర్వదిస్తారనుకుని ఇంత పెద్ద వేదిక అవుతుందని అనుకోలేదు నేను. అట్లాగే మన మీడియా మిత్రులందరూ ఎక్కడికి వెళ్లకుండా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి సార్. ఈరోజు 3 ప్రోగ్రాంలు ఉన్నా కానీ ఈ ప్రోగ్రాంలో ఉన్నారు. 3 ప్రోగ్రాంలు పైన ఒక ప్రోగ్రాం ఇప్పుడు జరిగింది. అట్లాగే 2వ ప్రోగ్రాంకి వెళ్లకుండా ఇక్కడ నా కోసం వెయిట్ చేసిన అందరికీ ఇంకా కృతజ్ఞతలు చెప్పి సరిపోదు. అందుకని మీ అందరికీ పాదాభివందనం. అట్లాగే ఆస్కార్ అవార్డు తీసుకుని ఆ స్టేజ్ మీద ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను చంద్రబోస్ గారు పక్కన ఉంటే. అట్లాగే కలిసి ఎప్పుడైనా కానీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత చంద్రబోస్ గారితో కలిసి అంత స్టేజ్కి వెళ్ళాలని ఊహించుకుంటున్నా, దేవుని కోరుకుంటాను. అట్లాగే నేను నాకు ఫ్రెండు మురళి గింజుపల్లి, అట్లాగే సమర్పకులు ఇంకొక ఆయన ఉన్నారు నవీన్ పార్పల్ అని, వాళ్ళిద్దరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అట్లాగే ఇంకా నెక్స్ట్ కూడా వేరే ప్రాజెక్టులతో ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టు నేను చెప్పిన వెంటనే వాడు ఒప్పుకొని వాళ్ళు అమెరికాలో ఉంటారు, నెక్స్ట్ ఈవెంట్లోకి వస్తారు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయనని, అట్లాగే మీకు వచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Thank you everyone, the media and the audio launch కి వచ్చిన పెద్దలందరికీ, అండ్ మా ప్రభు గారికి, అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్, మా డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ సో సాంగ్స్ బాగా వచ్చినాయి అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లవ్ దెమ్. అండ్ సింగర్స్ అందరూ అద్భుతంగా పాడారు, అండ్ మ్యూజిషియన్స్ అండ్ కీబోర్డ్ ప్రోగ్రామర్స్ అండ్ అదర్ లైవ్ మ్యూజిషియన్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇంత అద్భుతంగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఒక 10 to 15 days వాళ్ళతో ట్రావెల్ చేశాను. అంటే
ప్రీ ప్రొడక్షన్కి ముందు స్క్రిప్ట్ డెవలప్ అవ్వ ముందుకే రేపల్లి నిజాంపట్నం ఆ ఏరియాలో నేను ఒక 10 days వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. అక్కడ ఉండే కల్చర్ అదంతా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. కొన్ని సాంగ్స్ ఏంటంటే వాళ్ళ లిరిక్స్ ఎలా ఇచ్చారో ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఐ ట్రై టు కంపోజ్. దెన్ థ్యాంక్ యూ సో మచ్, అంత అద్భుతంగా రాశారు. అండ్ హరి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఏం నమ్మాడో తెలియదు కానీ బట్ స్టార్టింగ్ నుంచి ఒక 7 years నుంచి జర్నీ చేస్తున్నాము. బట్ కొంచెం ఉంటాయి అండ్ డైరెక్షన్కి మ్యూజిక్ డైరెక్టర్కి కొంచెం అండర్స్టాండింగ్లో ఉంటాయి, ఫైట్స్ అయితే. బట్ ఆయన వదలలేదు. చాలాసార్లు నేను గివప్ చేద్దాం అనుకున్నాను, ఇది అవ్వట్లేదు, ఆయనకు నచ్చట్లేదు కొన్ని ట్యూన్స్ అని. బట్ వదలలేదు యాక్చువల్లీ ఆయన. సో థ్యాంక్ యూ హరి గారు, మీరు నన్ను ట్రస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ టీమ్ అందరూ. నేను మ్యూజిక్ చేస్తాను అండ్ పాడతాను కానీ బట్ మాట్లాడడం అయితే రాదు నాకు. అలాగే వేదిక మీద ఉన్న పంచముఖ ఆంజనేయ స్వాములు అన్నట్టు పంచముఖ సరస్వతులు వీళ్ళందరూ ఆశీర్వాదం ఈ సినిమా మీద ఉంటుందని చెప్పి అనుకున్న ఆల్రెడీ పాటలు చూశారు అందరూ కూడా. ఎవ్వరు కూడా ఆ పాటల్ని తప్పు పట్టే రకంగా లేవు. ఐ మీన్స్ తప్పు పట్టే రకం అంటే అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ. ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ లిరిసిస్ట్ని ఏ విధంగా అయితే ఆశీర్వదించారో సినిమా కూడా అదేవిధంగా ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ప్రభు గారు చూసి సినిమాలో ఆయన ఈ సినిమాని కరెక్ట్గా నేను బయటికి తీసుకురాగలుగుతాను దాని నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మాత్రం 100% నిజం చేస్తారు. దానికి మా సపోర్ట్ కూడా ఉంటుంది సినిమా సాంగ్స్ని బయటికి తీసుకెళ్తానికి. ఏటేమైనా వాళ్ళు అన్నట్టు పేకాటే బామర్ది కానీ ప్యాకెట్లో డబ్బులు వచ్చినోడికి మాత్రం కంపల్సరీ పే చేస్తారు. అట్లాగే ఆదిత్య మ్యూజిక్ కూడా ఎవరికైతే ఇవ్వాల్సిందో అది 100% ఇస్తుంది. నాకెళ్ళి నువ్వు చూసి చెప్తున్నారు సార్. ఆ డైలాగ్ వాడింది మీరేం చెప్పాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఆశీర్వదించండి అందరూ కూడా. ప్రెస్ వాళ్ళు అందరికీ తెలిసిందే, మీ భుజాన మీద చేసుకున్న ఏ సినిమానైనా కానీ ఎక్కడికో తీసుకెళ్తారు. సో ప్రభు గారికి సపోర్ట్ ఇస్తూ రాంబాబు గారిని కూడా ఫస్ట్ టైం కో ప్రొడ్యూసర్గా వస్తున్నారు. ఆయన ఇటువంటి సినిమాలు ఇంకా చాలా తీయాలని చెప్పని మన ప్రెస్ వాళ్ళందరం కూడా ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక పర్సన్ని పైకి తీసుకెళ్దామని చెప్పని సహాయ సహకారం అందరం ఉంటాయి. కాబట్టి వన్స్ అగైన్ అన్న ఆల్ ది బెస్ట్ అన్న మీ ఇద్దరికి. నేను ఎక్కడ మాట్లాడినా కూడా ఇంతకుముందు థ్యాంక్ యూ చెప్తూనే ఉన్నాను. ఎందుకనంటే నా సినిమా ఎవరు చూడలేదు, అందులో ఏముందో తెలియకుండా నేను ఎక్కువ మాట్లాడితే బాగోదని చెప్పి. అయితే ఈరోజు కొంచెం ఒక 2 minutes మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను మా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగానండి. ప్రతి సండే స్కూల్లో అందరూ ఆడుకున్న టైంలో మా తాతయ్య నన్ను పని చేస్తుండేవాడు వాళ్ళందరి ముందు. నాకు అర్థమయ్యేది కాదు, కోపం వచ్చేది. అందరూ ఆడుకునే టైంలో నేను ఎందుకు పని చేస్తానని చెప్పి కోపం వచ్చేది. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా నీ పని చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతే నీకు రావాల్సినవి అవే వస్తాయని చెప్పి ఆయన అప్పుడు చెప్పకుండానే నేర్పాడు నాకు అది. నేను ఇది మొదలుపెట్టినప్పుడు మా ఊరు 4G సిగ్నల్ కూడా ఇంకా రాని ఒక పల్లెటూరు. అక్కడ కూర్చుని నేను ఒక సినిమా చేద్దామని రాసుకుంటూ కూర్చుని మొదలుపెట్టినప్పుడు నాతో వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ నా టీం కానీ వాళ్ళందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. వాళ్ళలో కానీ నాలో కానీ ఒక డౌట్ ఉంది. ఒక్క స్టార్ క్యాస్ట్ లేదు ఇందులో. ఇది ఎలా వెళ్తుంది, జనాల్లోకి ఎలా వెళ్తుంది, ఎవరు చూస్తారు దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఈ భయాలన్నీ లోపల ఉన్నాయి. కానీ ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో అందరం ముందుకు వెళ్తూ వచ్చాం. ఈ అద్భుతం ఇదే. అద్భుతం జరగడానికి మెయిన్ రీజన్ ప్రభు గారు. అండ్ ఇంకొక విషయం, మాకు ఆయన తీసుకొచ్చి పెట్టిన ప్రొడ్యూసర్స్ మురళీ గారు కానీ నవీన్ గారు కానీ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రాంబాబు గారు కానీ, ఎలా అంటే ఏదో సినిమా వాళ్ళు తీసేశారు, మేము తీసుకొచ్చి దీన్ని ఏదో కమర్షియల్గా తీసుకెళ్దామనే దానిలో కాకుండా మేము ఏం చేసినా ప్రతి చిన్నదానికి ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మాత్రం మేము చాలా రుణపడి ఉంటాం సార్ మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నా టీం అందరి గురించి మాట్లాడాలి. వాళ్ళు దాదాపు ఒక 70 మంది ఉన్నారు నాతో. మీరు ఒక్క వైట్ హెయిర్ కూడా ఉండదు ఉన్న వాళ్ళందరూ, అంత యంగ్ పీపుల్. వాళ్ళందరూ నేను చెప్పినట్టు చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది, ఇంతమంది నా మాట వినడం అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళందరూ ఎందుకు నాతో ఏ క్లాస్ లేకుండా ఉన్నారనేది. సో వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నంత వరకు, సినిమాలో నేను ఉన్నంత వరకు, సినిమాతో నేను ఉన్నంత వరకు వాళ్ళందరూ నాతోనే ఉంటారు, నా వాళ్ళగానే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్
ఈ స్టేజ్ మీద మాకు నుంచిన అర్హత దొరికినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అండ్ హీరో ఆఫ్ ద డే జాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అలాగే ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా చాలా బాగా రాశారు అన్ని పాటలు. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద టీమ్ ఆఫ్ రేవు ఆల్ ద వెరీ బెస్ట్. వచ్చిన పెద్దలందరికీ నమస్తే. నాకు జాన్ ఎప్పటి నుంచో తెలుసు, చాలా ఏళ్ళ నుంచి నేను చాలా పాటలు పాడతాను. నీకు మూవీ హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ మూవీ చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బికాస్ దాట్స్ ద ఓన్లీ తెలుగు ఐ నో. I'm sorry if I can't speak more. My biggest thanks is to Hari because he's a superman. I don't have to say anything else. You can witness that in screen. And songs came out so good. Congrats, John. And thanks to everyone.